9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ లక్షటిపేట శాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ నుండి మున్సిపాలిటీ ఆఫీస్ ర్యాలీగా వెళ్లి మున్సిపల్ కమిషనర్ మెమోరాండం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాల పర్వం. దుండిగల్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలో నిబంధనకు విరుద్ధంగా భారీ షెడ్లు, అక్రమ కట్టడాలు. లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు చేస్తున్న అవయవదాన అవేర్నెస్ ప్రోగ్రాం. అరేవ్ అలైవ్ 2026 కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరిగింది. సంగారెడ్డి జిల్లా సురక్షా ప్రతినిధి రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించి ప్రజలకు రోడ్డు ప్రమాదాల నుండి రక్షణ కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర పోలీసు, రవాణా, ఆరోగ్య శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఉద్యమమే అరేవ్ అలైవ్ 2026 అని జిల్లా ఎస్పీ పారతోష్ పంకజ్ తెలిపారు. అరేవ్ అలైవ్ 2026లో భాగంగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు వ్యాస రచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో వివిధ పాఠశాలలు, కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధన ప్రాధాన్యత, ప్రమాదాల నివారణ వంటి అంశాలపై వ్యాసాలు రాశారని అన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో, ముఖ్యంగా యువతలో రోడ్డు భద్రతపై బాధ్యతా భావం పెరుగుతుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. పైలట్ రోహిత్ రెడ్డి మీద ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో యుఐడిఎఫ్ స్కీమ్ ద్వారా మంజూరైన 18,70,00,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులకు సోమవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. తాండూరులో అంబేద్కర్ పార్క్ దగ్గర పాత పంప్ హౌస్, కొత్త పంప్ హౌస్ మరియు బాలాజీ పార్క్ దగ్గర గల ఖాళీ స్థలం ప్రొటెక్షన్ మరియు అభివృద్ధి చేయటకు 1.10 కోట్లతో శంకుస్థాపన చేశారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అదేవిధంగా తాండూరు పట్టణంలోని గొల్ల చెరువు దగ్గర నీటి కాలుష్యం నివారించటకు, రాఘవేంద్ర దేవాలయం నుండి ఈద్గా వరకు సీసీ డ్రైన్ నిర్మాణం చేయటకు 90 లక్షలతో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీబీ అధ్యక్షులు దరసింగ్ నాయక్, డీసీసీబీ వైస్ చైర్మన్ రవి గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, నాయకులు రాహుల్, ఉప్పు నహీం తదితరులు పాల్గొన్నారు. తాండూరు పట్టణంలో వివిధ వార్డులకు సంబంధించినటువంటి శంకుస్థాపన చేయడం, ఆ కార్యక్రమానికి సభాధ్యక్షుడు స్థానిక మున్సిపల్ కమిషనర్ యాదగిరి గారికి, పెద్దలకు సుభాష్ గారికి, ఎల్లప్ప గారికి, షఫీపై గారికి, శ్రీకాంత్ గారికి, ఒడ్డే శ్రీనివాస్ గారికి, భీమలింగం గారికి, అన్వర్ గారికి, శ్రీధర్ గారికి, కాజా రేవద్దీన్ గారికి, రవీందర్ రెడ్డి గారికి, అలీంపై గారికి, నవాజ్ గారికి, వేదిక మీదన్నటువంటి గౌరవ పెద్దలకు, వేదిక ముందున్నటువంటి మా సోదరిమణులకు, పత్రికా సోదరులకు అందరూ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఓల్డ్ తాండూరుకు వచ్చినప్పుడు ఏ ఇంట్లోకి పోయినా మాకు ఒక హాస్పిటల్కి పోతే ఇబ్బందికరంగా అవుతా ఉన్నది. అందరు కూడా చెప్తా ఉన్నారు, శిలాఫలకాలు వేస్తూ ఉన్నారు, కానీ ఫ్లైఓవర్ స్టార్ట్ కావడం లేదు. ఆర్ఓపి ఖచ్చితంగా ఈ ఆర్ఓపిని స్టార్ట్ చేయాలని చెప్పి ఏ అమ్మ దగ్గర కదిలిచ్చినా, ఏ యువకుడు కదిలిచ్చినా, ఎప్పుడన్నా గేటు పడ్డప్పుడు ఆ గేటు కాడ నేను 2 నిమిషాలు ఆగినా ఆడ ఉన్న 10-20 మంది అప్పుడే బైక్ల మీద ఉన్నోళ్ళు కానీ, ఆటోల మీద ఉన్నోళ్ళు కానీ వాళ్ళు చెప్పేది, మాకు హాస్పిటల్కి పోతే మేము అంబులెన్స్ తీసుకొని మేము సాగు బతుకుల్లో ఉంటే గేట్ కాడకు వస్తాం, ప్రాణాలు పోయవలసిన ఆస్కారం ఉన్నది. ఎప్పుడు అడిగినా ఎలక్షన్స్ ముందు రేపు స్టార్ట్ చేస్తామని చెప్తారు, ఎలక్షన్స్ అయిపోయాక మర్చిపోతారు. నీవు ఆ విధంగా చేయొద్దని చెప్పినారు. నేను ఆ రోజు పాత తాండూరు సుహాసులకు ఒకటే చెప్పిన, మా సోదరులకు ఖచ్చితంగా నేను మాటలు చెప్పేటోని గాను ఖచ్చితంగా చేతులతో పని చేపిస్తానని చెప్పిన.
చెప్పిన విధంగానే నేను గెలిచి వెంబడే అది ఎక్కడో మూలకు పడ్డటువంటి ఫైల్ని మళ్ళీ తీసి స్టార్ట్ చేయడం జరిగింది. గ్రౌండ్లోకి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి వాస్తవంగా. అప్పుడున్న సూపర్ అని కానీ వీళ్ళందరూ కూడా కొన్ని ఇబ్బందులు పెట్టినంటే పేదలకు ఇబ్బంది అవుతుందని చెప్పి కొన్ని ఇండ్లు కూడా పోతున్నాయి. అదంతా కూడా గ్రహించినాం. ఎవరికి కూడా నిరుపేదలకు ఇబ్బంది కావద్దు. అది ఏదో 30-40 సంవత్సరాల కింద ఉన్నటువంటి ప్లాన్ ఉంది. దాన్ని అంతా కూడా మళ్ళీ మాడిఫికేషన్ చేయాలా, మళ్ళీ దాన్ని ఢిల్లీకి పంపించి ఏ నిరుపేదకు ఇబ్బంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం పెంచకల్పేట మండలంలోని 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేరేగూడలో గొంతెమ్మ కోరికలు తీర్చే కల్పవల్లి బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయానికి వేల సంవత్సరాల నుండి పూర్వ విశిష్టత ఉందని మీడియాతో పూజారి మన్నెపల్లి రాజయ్య మాట్లాడారు. గొంతెమ్మ తల్లి భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్నందున ప్రతి ఏడాది ఆలయంలోని మూర్తుల్ని 15 రోజులు భక్తి శ్రద్ధలతో భజంత్రిలతో ఆనవాయితీగా పూజించి బోనాలు నిర్వహించారు. పూర్వం దాదాపు 1000 సంవత్సరాల క్రితం పంచకళల ప్రసిద్ధికెక్కిన అల్లూరి అనే గ్రామం ఏలూరుగా గ్రామంగా మారిందని పంచకల పూరి క్షేత్రంలోని భద్రకాళి ఆలయానికి ప్రకృతి వడ్లో వెలిసిన సిద్ధేశ్వర ఆలయానికి మధ్య మేరేగూడ గ్రామంలో వెలిసిన అతి పురాతన మహిమాన్విత గొంతెమ్మ ఆలయం అని రాజగోంట్లు పూజించి ఆరాధ్యంగా కొలిచేవారని నాటి నుండి నేటి వరకు అమ్మవారిని ఆరాధిస్తూ జగన్మాతను కొలుస్తూ బోనాల జాతర నిర్వహిస్తున్నామని అన్నారు. ఆటపాటలతో సందడిగా జరుపుకుంటున్నామని, మొక్కులు తీర్చుకున్నట్టుకు వచ్చే భక్తులకు అన్నదానం వితరణ చేస్తున్నామని అన్నారు. Bye. ప్రియులకు శుభవార్త. గతంలో ఎక్కడ లేని సెటప్తో నకరికల్ ప్రాంతంలో రకరకాల వంటకాలు రుచులతో కొంగొత్త సరికొత్త హంగులతో కొత్త హోటల్ ప్రారంభమైంది. నకరికల్ పట్టణంలో అత్యాధునిక హంగులతో స్థానిక శ్రీనివాస గార్డెన్ ఫంక్షన్ హాల్కు వెళ్లే దారిలో నూతనంగా ఏర్పాటు చేసిన కిలాద్రి కిచెన్ హోటల్ను సోమవారం నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. టీ టిఫిన్స్, మీల్స్, బిర్యానీ, తందూరి, ఇండియన్, చైనీస్ అన్ని రకాల వంటకాలు రుచికరమైనవి నకరికల్ ప్రాంత ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చామని హోటల్ నిర్వాహకులు బచ్చుపల్లి రాజేష్, బచ్చుపల్లి సుజాత, బండ విక్రమ్ కుమార్ తెలిపారు. ఈ అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ చౌగాని రజిత శ్రీనివాస్ తో పాటుగా స్థానిక కౌన్సిలర్లు బచ్చుపల్లి ప్రకాష్ రావు, లయన్స్ ట్రస్ట్ చైర్మన్ ఎన్ రామ్మోహన్ రావు, నకరికల్ లయన్స్ క్లబ్ నవ్య క్లబ్ అధ్యక్షులు రేపాల సతీష్, ఎన్ రమాదేవి, క్లబ్ కార్యదర్శి సూర్యచంద్రరావు, ఆయా పార్టీల నాయకులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అవును
ముందుగా నగరికల్ గ్రామ ప్రజలందరికీ చాలా ధన్యవాదాలు. మన నగరికల్ గ్రామం పటేల్ నగర్ బస్ స్టాండ్ దగ్గర కిలాద్రి కిచెన్స్ అని మేము ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేసాము. దానికి ఈరోజు మన లోకల్ ఎమ్మెల్యే గారు వీరేశం గారు అండ్ లోకల్ కౌన్సిలర్స్ అండ్ మున్సిపల్ చైర్మన్ మిగతా వాళ్ళందరూ హాజరై మమ్మల్ని బ్లెస్ చేశారు. అండ్ అదేవిధంగా ఈరోజు మా దగ్గర యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్, టీ, టిఫిన్స్ అండ్ ఇండియన్స్ తందూరి అండ్ చైనీస్ మీల్స్ మేము టేక్ అవే కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. వాట్సాప్ ఆర్డర్స్ మొత్తం తీసుకోగలుగుతున్నాం. ప్రజెంట్గా ఇక్కడ ఫుడ్ మాంకీ అనే ఒక యాప్ ద్వారా మేము కూడా వాళ్ళని కూడా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాం. అదేవిధంగా మన మా ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండ్ మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసి కొంచెం మంచిగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఇవ్వగలుగుతాం అన్నయ్య. మనకు వాట్సాప్ ఆర్డర్స్ ఉన్నాయి అండ్ ఫుడ్ మాంకీ అని ఒక యాప్ ఉన్నది, దాన్ని ఇన్స్టాల్ చేసుకుని దాని ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ మన దగ్గర మార్నింగ్ స్టార్టింగ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 12 వరకు ఉంటుంది. 7 to 11 బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ దట్ మీల్స్లో ఇండియన్ ఉంది, ఇండియన్లో సౌత్ ఇండియన్ ఉంది, నార్త్ ఇండియన్ ఉంది. మా దగ్గర తందూరి స్పెషల్ ఉంది, చైనీస్ ఉంది. అదేవిధంగా ఇంకా మన యాక్చువల్గా మొత్తం చెప్పాలంటే ఓవరాల్గా మాది మల్టీ కుజిన్ మెనూ అనమాట. తెలంగాణ శాసన మండలి చైర్మన్ మరియు శాసన మండలి డిప్యూటీ చైర్మన్, తెలంగాణ శాసన మండలి సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, తెలంగాణ శాసనసభ సెక్రటరీ ఆర్ తిరుపతి, తెలంగాణ లెజిస్లేచర్ ఆఫీసర్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో సిటీలో పర్యటించారు. 86వ ఆల్ ఇండియా ప్రెసిడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు తెలంగాణ లెజిస్లేచర్ బృందం నిన్న లక్నో సిటీకి చేరుకోనున్నారు. స్టడీ టూర్లో భాగంగా నేడు లక్నో నగరంలోని ప్రసిద్ధ ప్రాంతాలు అయిన భారా, ఇమాం భారా, బుల్బులాయియా మరియు చోటా ఇమాం భారా క్లాక్ టవర్లను సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ ఓఎస్డీవి గోవర్ధన్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పిఎస్బి యాదగిరి తదితరులు ఉన్నారు. బీజేపీ లక్షటిపేట శాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ నుండి మున్సిపాలిటీ ఆఫీస్ ర్యాలీగా వెళ్లి మున్సిపాలిటీ కమిషనర్కు మెమోరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ముత్తే సత్తన్న, మాజీ జెడ్పీటీసీ మాట్లాడారు. లక్షటిపేట మున్సిపాలిటీలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్నారు. ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురి అవుతున్నారు. మున్సిపాలిటీలో చెత్త సేకరణ సరిగ్గా చేయకపోవడం, నాళాలలో దుర్వాసన, దోమల విష జ్వరాలు బారిన పడుతున్నారు. మున్సిపాలిటీలో అత్యధిక పన్నులు వసూలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో హరిగోపాలరావు, రమేష్ జైన్, కృష్ణమూర్తి, లక్ష్మణ్, మధు, శివశంకర్, వెంకటరమణ, ఇందాల్ రాథోడ్, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ సమస్యలపై ఏ సమస్యలున్నా ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ బీజేపీ మా కార్యకర్తలు అందరం కలిసి మున్సిపాలిటీ కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చడానికి ఇలా తీసుకొచ్చిన సమస్యలల్లో చాలామంది మున్సిపాలిటీ అంటే ఏదో పెద్దగా ఉంటుందని చాలా చిన్న చిన్న పల్లెలు పాపం మా దగ్గర ఉన్నాయి. ఇక మరిపల్లె అవి ఇవన్నీ పల్లెలు అంతా కలిసి ఇక వాళ్ళ గ్రామ పంచాయతీ దగ్గరకు ఏదో చిన్న చిన్న పని చేసుకున్నా లేదన్నా సమస్య లేకుండా పని చేసుకునేటోళ్ళు అట్లాంటి వాళ్ళని మున్సిపాలిటీలో కలిపి ఇలా వాళ్ళకు ఉపాధి కోల్పోయినారు. ఇది చేసి పనులు లేకుండా అయిపోయినాయి. వాళ్ళు ఏదైనా కైకిలు చేసుకుందామంటే కైకిలు కోల్పోయినాయి. ఏదైనా ఇంటి పర్మిషన్ తీసుకోవాలంటే ఇల్లు కట్టుకుందామంటే ఇక ఇళ్ళ దగ్గరికి వచ్చి మొదలే నోటీస్ పట్టుకుని వస్తారు. నోటీస్ పట్టుకుని వచ్చి 500 అయ్యే పైన 5,000 అవుతుంది. కాకపోతే అది వాళ్ళకి బుగ్గ పెట్టాలంటే ఇక్కడికి వచ్చి చెప్పుకుందామంటే అలా సమస్య ఏందో ఇక్కడ వాళ్ళ పెద్ద వాళ్ళ కమిషనర్ గారు ఎవరు మాకు తెలియదు. వాళ్ళు కలెక్టర్ తోటి సమానం అనే రేంజ్లో వాళ్ళు తయారైన పబ్లిక్ మాస్ పబ్లిక్ ఇలా కష్టం అంటే ఏంటిది అని మాకు మున్సిపాలిటీ ఏర్పడ్డాక కష్టం వచ్చింది అనేది వాళ్ళు ఇలా ప్రతి కార్యకర్తకు ప్రతి సమాజంలో ఉన్న మనిషికి ఈ మున్సిపాలిటీ మాకు ఇది ఏం నరకం రానే రీతిలోకి పడ్డది. బిల్లులకు వచ్చేసరికి లక్షపేట తెలంగాణ రాష్ట్రంలో టాపులు వచ్చిందని ఒకసారి పోలీస్ స్టేషన్లో మన ఇప్పుడు పేపర్లలో వచ్చింది. పేపర్లలో వచ్చిందంటే లక్షపేట టాప్ కలెక్షన్ అని వచ్చింది. కానీ అభివృద్ధిలో మాత్రం లాస్ట్లో ఉన్నది ఏది అంటే జిల్లా పాలిటెక్ శాపనార్థ కార్యాలయంగా మిగిలింది లక్షపేట మున్సిపాలిటీ. ఇంటింటికి వచ్చి పన్నులు అయితే బరాబర్ వసూలు చేస్తున్నారు. రాష్ట్రం లోపల తెలంగాణ రాష్ట్రం లోపల లక్షపేట మున్సిపాలిటీ పన్నుల వసూలు లోపల మాత్రం సెకండ్ క్లాస్ అంట, అభివృద్ధిలో మాత్రం శూన్యం. ఈ విధంగా ఉంది లక్షపేట మున్సిపాలిటీ.
అనవసరంగా ఈ మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. ప్రజలను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు. అటు మోదల గ్రామం కానీ, ఇటు మన ఇటికాల కానీ, ఇవన్నిటిని అన్ని ఇందులో కలిపేసి మున్సిపాలిటీ చేసి ప్రజలను అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఈ మున్సిపాలిటీ వల్ల జరిగే దగ్గర తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ అయ్యి ముఖ్యమంత్రి గద్దెనెక్కి 2.5 సంవత్సరాలు దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. అయినా కానీ లక్షపేట అభివృద్ధి మాత్రం ఇట్లనే ఉంది. మరి గతంలో ఉన్నటువంటి కౌన్సిలర్లు అభివృద్ధికి వచ్చినటువంటి నిధులన్నేమో మళ్ళించేసిండ్రు, లక్షపేట ఆగం చేసిండ్రు. మరి కనీసం అధికారులు ఉన్నప్పుడైనా అధికారులు ఏమైనా పని చేస్తారంటే వీళ్ళు కూడా ఏం లేదు. వాళ్ళు కొంచెం జీతాలు పెట్టుకొని మాత్రం సైలెంట్గా ఉంటున్నారు. మరి అభివృద్ధి లక్షపేట ఏ రకంగా అభివృద్ధి చేస్తారు మరి చెప్పాలి. మరి ఆ నాలుగు చూస్తే అవి అట్లనే బాగా నిండిపోయి అంతా లేనిపోయిన రోగాలు వచ్చి వాళ్ళ హాస్పిటల్ పాలవుతుండ్రు. హాస్పిటల్లో చూస్తే మళ్ళీ డాక్టర్ ఏ టైంకి టైంలో డాక్టర్లు ఉండరు. ఈ రకంగా లక్షపేట పరిస్థితి ఉంది. మరి ప్రేమ్ సాగర్ రావు గారు వాళ్ళ పెద్ద ఎత్తున హాస్పిటల్ కట్టించిండ్రు. మరి దాంట్లో ఉన్నటువంటి మరి డాక్టర్లను తీసుకొచ్చి పెట్టి అటు నుంచి ఇటు నుంచి అటు పోయి జంప్ జిల్లానీలు వాళ్ళు ఇక్కడ ఉన్న సమస్యలు ఏది కూడా పరిష్కారం చేయలేదు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కుక్కల బెడద ఏ గల్లీ కన్నా వండి కుక్కల బెడద, కోదల బెడద. రాబోయే మున్సిపల్ ఎలక్షన్లల్లో బీజేపీని గెలిపిస్తే నేను కుక్కలను అన్ని పట్టిస్తా. కుక్కలను కోతులను అన్ని పట్టి తీసుకుపోయి జంగాలు లేపించే బాధ్యత మేము తీసుకుంటాం. రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని లక్షపేట మున్సిపాలిటీ శాఖలో మీరు గెలిపించినట్టయితే ఈ బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మా భారతీయ జనతా పార్టీ లక్షపేట శాఖ ఆధ్వర్యంలో నేను మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా అలా మీకు మిగిలిపోయింది. ఆ సమస్యలను కూడా మేము పరిష్కరిస్తాం. చిన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాల పర్వం కొనసాగుతుంది. ముఖ్యంగా దొండిగల్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలో నిబంధనకు విరుద్ధంగా భారీ షెడ్లు, అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. దొండిగల్ సర్కిల్లో రెచ్చిపోతున్న అక్రమార్కులు నిబంధనకు పాత్ర ఇష్టానుసారంగా భారీ షెడ్లు మరియు భవన నిర్మాణం. అధికారుల కనుసరణలోనే అక్రమ దందా జరుగుతుందా? ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న వైనం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దొండిగల్ జీహెచ్ఎంసీ సర్కిల్ ఇప్పుడు అక్రమ కట్టడాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. అధికారుల కార్యాలయం కళ్ల ముందే ఉన్న నిర్మాణదారులు ఏమాత్రం భయం లేకుండా పనులు కానిచేస్తున్నారు. అనుమతులు లేవు, నిబంధనలు అసలు లేవు. కేవలం కాస్త కక్కుర్తే లక్ష్యంగా భారీ షెడ్లు వెలుస్తున్నాయి.
లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు చేస్తున్న అవయవదాన అవేర్నెస్ ప్రోగ్రాంలు, నేత్రదాన ప్రోగ్రామ్స్ మరియు పార్టీదాన ప్రోగ్రామ్స్ చూసి స్పందించి వారిలో కలిగినటువంటి స్పందనలతో క్లినిక్కి వచ్చిన వారు తమ స్వహస్తాలతో అవయవదాన మరియు నేత్రదాన ప్రతిజ్ఞ పత్రాలను నింపి నాకు సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ పుల్లారావు మాట్లాడారు. ఈ జంటలాగే యువకులు ముందుకు వచ్చి తమ అవయవ దానాల్ని తదనంతరం చేసినట్లయితే చాలా మందికి ప్రాణాలు నిలబెట్టడమే కాక ఎంతో మందికి కంటిచూపును కూడా ప్రసాదించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ పుల్లారావు, డాక్టర్ అనితారాణి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి అధ్యక్షుడు డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు రాము. నేను ఆర్టీసీ ఫ్యామిలీలో కిరాణం జనరల్ స్టోర్ నడిపిస్తున్నాను. నాకు 34 years. నేను ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి పుల్లారావు డాక్టర్ గారిని కలవడం జరిగింది. ఎందుకనంటే మనం చనిపోయిన తదనంతరం మన బాడీలో ఉన్న అవయవాలన్నీ మట్టిలో కలిసిపోయి కుళ్ళిపోయే దానికంటే మన అవయవాలు ఇతరులకు దానం చేసి ఆ కళ్ళు కూడా వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంటాయని ఉద్దేశంతో డాక్టర్ గారిని కలిసి నా బాడీలో ఉన్న ఆర్గన్స్ అని ఇవ్వడం జరుగుతుంది. నవ్వేను మాట్లాడు, ఏదైనా మాట్లాడు. నేను డాక్టర్ ఆర్గానిక్స్ డొనేట్ చేయడానికి డాక్టర్ పుల్లారా సార్ దగ్గరికి వచ్చి నా బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని ఇవ్వడానికి సార్ని కలిసి నియమించి కలవడానికి వచ్చాను. అంటే కాదమ్మా, ఇంత యవ్వన దశలో కూడా మీకు చాలా పెద్ద ఆలోచన. మీ అంటే ఆఫ్టర్ యూ లూజ్ యువర్ లైఫ్ మీరు ఇంకా 10 మందికి హెల్ప్ చేయాలనేటటువంటి ఆ సంకల్పం, ఆలోచన ఇంత చిన్న వయసులో మీకు రావడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంతవరకు అయితే నేను చూసిన వాళ్ళల్లో యు ఆర్ ద యంగెస్ట్ పీపుల్. దట్స్ వాట్ ఐఎమ్ ఫీలింగ్ సో వెరీ హ్యాపీ. అంటే ఈ మధ్యలో మీరు చూస్తూ ఉన్నారు, కార్నియల్ కలెక్షన్స్ ఒక రేంజ్లో జరుగుతూ ఉన్నాయి. డాక్టర్ గారు ఇంకా మిగతా వాళ్ళందరూ డాక్టర్స్ సభ్యులు అందరూ కలిసి చేస్తున్నారు. సో అది ఎంత అవేర్నెస్ వచ్చిందంటే ఎవరు చనిపోయినా కానీ ఇచ్చేస్తున్నారు, వాళ్ళే పిలిచి మరీ ఇస్తున్నారు. చలో మనది ఎందుకు వేస్ట్ కావాలి, ఇంకొకరికి చూపిద్దామని. ఇప్పుడు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈవెన్ మేము కూడా ఈవెన్ ఐఎమ్ ఆల్సో గెటింగ్ సో వెరీ ఇన్స్పైర్డ్. ఇన్ని రోజులు ఇన్స్పిరేషన్ అది డిఫరెంట్, మిమ్మల్ని చూసిన తర్వాత ఇంకా ఇన్స్పైర్ అయ్యాను. మీరు చాలా ఎత్తుకు ఎదిగినట్టుగా నేను భావిస్తున్నాను. మేము ఆ దేవుడు చల్లగా చూడాలి. మీ యొక్క దృఢమైనటువంటి ఈ యొక్క ఆలోచన కూడా 10 మందికి ఉపయోగపడేటట్టుగా మీరు తీసుకున్న దాన్ని కూడా నేను చాలా చాలా హ్యాపీగా హర్షిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ వెరీ మచ్. ఈరోజు నిజంగా ఒక మంచి రోజు, ఒక శుభ పరిణామం. ఎందుకంటే ఒక యవ్వన దశలో ఉన్నటువంటి ఇద్దరు కపుల్ రాము, నవ్యలు మరి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చేపడుతున్న ఈ యొక్క నేత్రదాన ప్రోత్సాహం అనుకోండి, ఆర్గాన్ డొనేషన్, అలాగే అవయవదానం కూడా, అవయవదానం మరియు బాడీ పార్థివ దేహం యొక్క దానం. ఈ కార్యక్రమాలను చూసి వారు ప్రతిరోజు టీవీలో, వీడియోల్లో, తర్వాత సోషల్ మీడియాలో, పేపర్లో చూస్తూ వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళు చిరు వ్యాపారస్తులు, చిన్న కిరాణా షాప్ నడిపిస్తున్నారు. మరి వారు ఈరోజు తమంతట తామే ముందుకొచ్చేసి వారు సార్ మా యొక్క దేహంలో ఉన్నటువంటి మా దేహాలను, మా యొక్క అవయవాలను మా తదనంతరం వేరే వారికి ఉపయోగపడినట్లయితే మేము ముందుకు వస్తున్నాం సార్, మా అవయవాలు తీసుకోండి ఒక చిన్న ప్రతిజ్ఞాపత్రం. ప్రతిజ్ఞ అంటే ఏం లేదు రాము, నవ్య, మన మనస్ఫూర్తిగా ఒక వాంగ్మూలం, అంతేగా అది ఫోర్స్ కాదు. మేమేదో వచ్చి మీ అవయవాలు తీసుకోం. రేపు పొద్దున మీ కొడుకు, మీ కుటుంబీకులు ఒప్పుకుంటేనే అది కూడా మీ దగ్గరకు వచ్చేసి అడుగుతూ అన్నట్టు. కానీ మీరు ఒక మంచి దృక్పథంతో, మంచి ఆలోచనతో, మంచి స్ఫూర్తితో ముందుకు వచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రమేష్ గారు వచ్చారు. వారి ద్వారా అలాగే మా ద్వారా మీరు చేస్తున్న ఈ యొక్క పెద్ద సమాజాన్ని ప్రభావితం చేసే యొక్క కార్యక్రమం నిజంగా ఒక మంచి కార్యక్రమంలో మేము భావిస్తూ ఈ సందర్భంగా మరొకసారి మీ దంపతులకు నేను అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దీన్ని చూసి సమాజంలో పెను మార్పులు రావాలి, ఇంకా కొంతమందిలో మార్పు రావాలి, ఇంకా ప్రభావితం కావాలి. ఇంకొంతమంది ముందుకు వచ్చి ఎవరైతే ఆపదలో ఉన్నారో, ఎవరైతే ప్రాణాలు కోల్పోతున్నారో వాళ్ళకి మీలాంటి వారిని ఇచ్చే అవయవాలు ఉపయోగపడాలని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి మీకు తెలియజేస్తూ అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
3 రోజుల పాటు నిర్వహించే శ్రీ గణేష్ 28వ అష్టవింశతి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు మహాగణపతి పూజ, గోపూజ, రుద్ర సహకారాలు, అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాలకు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ భానుక నర్మదా మల్లికార్జున్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి గణపతి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 6వ వార్డు భవానీ కాలనీలోని ప్రసిద్ధిగాంచిన గణపతి ఆలయంలో బ్రహ్మోత్సవాన్ని మొదటి రోజు వివిధ పూజలతో ఘనంగా ప్రారంభమైనట్టు తెలిపారు. మరి అదేవిధంగా యజ్ఞాచారి శ్రీనివాస శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు శర్మ మాట్లాడారు. 3 రోజుల పాటు నిర్వహించే అష్టవింశతి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయని తెలిపారు. సాయంకాలం 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. రెండో రోజు బేగంపేట పీఠాధిపతి జగద్గురు పుష్పగిరి శంకరాచార్య విద్యాశంకర భారతి స్వామి హాజరవుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ లక్షెట్టిపేట శాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ నుండి మున్సిపాలిటీ ఆఫీస్ ర్యాలీగా వెళ్లి మున్సిపల్ కమిషనర్ మెమోరాండం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాల పర్వం. దుండిగల్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలో నిబంధనకు విరుద్ధంగా భారీ షెడ్లు, అక్రమ కట్టడాలు. లయన్స్ క్లబ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు చేస్తున్న అవయవదాన అవేర్నెస్ ప్రోగ్రాం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.